హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓకే బిర్యానీ తెలుగు వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్ ఏంటంటే సేమియా పాయసం అండి. అది కూడా ఓన్లీ సేమియాతో చేస్తున్నాను, సగ్గుబియ్యం వేయకుండా. సో ఈరోజు ఏంటంటే చిన్నోడు బర్త్డే ఉంది. సో అందుకని నేను ఈ రెసిపీ అయితే వండానండి. సో ఇక్కడ అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ మనం నెయ్యిలో వేయించుకుంటున్నామండి. ఇవన్నీ వేయించుకొని పక్కన పెట్టుకుందాము. సో డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసేసిన తర్వాత మళ్ళీ మనం ఒక 1.5 స్పూన్ వరకు గీ వేసుకుంటున్నామండి. ఇక్కడ నేను 1.5 కప్ వరకు సేమియా తీసుకున్నాను. సో కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేయించుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే 1 లీటర్న్నర వరకు పాలు తీసుకుంటున్నాను. సో పాలు బాగా మరగనిచ్చాక అందులో ఈ సేమియా వేస్తున్నానండి. ఫస్ట్ వేయించి పెట్టుకున్న సేమియా వేసి కాసేపు బాయిల్ చేసుకోవాలి. మనకు ఒక 75% సేమియా బాయిల్ అయింది అనుకున్నాక షుగర్ యాడ్ చేశానండి. ఇక్కడ షుగర్ నేను ఎవరు స్వీట్ని తినేదాన్ని బట్టి యాడ్ చేశాను. నేను కొంచెం తక్కువే యాడ్ చేశాను. సో ఇక్కడ మనకి సేమియా అనేది ఒక 75% బాయిల్ అయిపోయిందండి. షుగర్ కూడా యాడ్ చేసుకున్నాం మనం. సో ఇప్పుడు ఏంటంటే పచ్చకర్పూరం వేస్తాను అండి. ఇది వేస్తే టేస్ట్ కానీ స్మెల్ కానీ చాలా బాగుంటుంది. ఒక్క చిటికెడ అంటే చిటికెడ వేసుకోండి, మరీ ఎక్కువైనా బాగుండదు. సో అది కూడా వేసుకొని కలుపుకున్నామండి. స్మెల్ అరోమా అనేది చాలా బాగుంటుంది చూడడానికి బాయిల్ అయ్యేటప్పుడు. సో సేమియా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం ఇందాక వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుందాం. సో ముందు అమ్మవారికి పెడదామని చిన్న బౌల్లో తీసి మా చిన్నోడి చేత పెట్టించానండి దేవుడి దగ్గర. సో ఇప్పుడు ఇందాక వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అని మిగతా సేమియా పాయసంలో వేసేసుకుంటున్నానండి. ఓన్లీ హాఫ్ అమౌంట్ ఆఫ్ డ్రై ఫ్రూట్సే యాడ్ చేశాను నేను. మిగతా తినేటప్పుడు పైన కావాలంటే మనం విడిగా యాడ్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో. సో ఫ్రెండ్స్, చూసారు కదండి సేమియా పాయసం. మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.